అందరికి నమస్కారం అండి. మనం చూస్తున్న ఇల్లు వచ్చేసి 130 గజాల ఇల్లు అండి. ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుందండి. వీడియో అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మొత్తం అయితే చూడండి ఫ్రెండ్స్. ఇల్లు అయితే చాలా ఎక్సలెంట్ ఉంటుంది ఫ్రెండ్స్. ముందు చూసుకున్నట్టయితే 30 ఫీట్ రోడ్స్ వచ్చాయండి. ఇది వచ్చేసి పార్కింగ్ అండి. 2 కార్స్ అయితే ఈజీ పార్కింగ్ చేసుకోవచ్చు అండి. 2 కార్స్ పెట్టుకున్న తర్వాత కూడా మంచి బైక్స్ కూడా పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. అంత స్పేషియస్గా ఉంది ఫ్రెండ్స్. ఇల్లు అయితే చూడండి, మంచి రాయల్ ప్లేట్ డిజైన్స్ అయితే వేశారు ఫ్రెండ్స్. పోర్టులో కూడా సో ఇక్కడ వచ్చేసి బోర్ అండ్ సంప్ అండి. వాష్ పాయింట్ కూడా ఇచ్చారు ఇక్కడ. అలాగే మెట్ల కింద కూడా వాష్ ఏరియా ఇచ్చారండి, వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి. సో కింద అయితే 10 బ్రౌన్ గ్రానైట్ అయితే వేశారండి. సో మెయిన్ డోర్ చూసుకుంటే కనుక టేక్ వుడ్ అండి మొత్తం కూడా. సో మంచి డిజైన్స్ అయితే ఇచ్చారు చూడండి ఫ్రెండ్స్. ఇది వచ్చేసి హాల్ అండి. సో సీలింగ్స్ కూడా మంచిగా ఇచ్చారండి చూడండి. మరి ఇక్కడ చూసుకుంటే అయితే ఓపెన్ కిచెన్ అండి. సో టీవీ యూనిట్ అండి, మంచి రాల్ ప్లే డిజైన్ ఇచ్చారు చూడండి ఫ్రెండ్స్. రూఫ్ లైట్స్ కూడా ఇచ్చారు ఫ్రెండ్స్ ఇక్కడ. సో కిటికీలు మొత్తం కూడా యూపీవీసీ కిటికీలు అండి ఇవి. అండ్ ఇక్కడ చూసుకుంటే కనుక కామన్ వాష్రూమ్ అండి. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి. చూడండి, మాస్టర్ బెడ్రూమ్ చాలా పెద్దగా వచ్చింది ఫ్రెండ్స్. చూడండి, మంచి స్పేషియస్ ఉంది ఫ్రెండ్స్. ఇది వచ్చేసి అటాచ్డ్ వాష్రూమ్ అండి. సో ఇక్కడ కూడా మంచి రాయల్ ప్లే అయితే యూజ్ చేశాను ఫ్రెండ్స్. డైరెక్ట్ చూస్తే కనుక క్లియర్ కనపడుతుంది ఫ్రెండ్స్, వీడియోలో సగం కనపడుతుంది. ఇంకా ఇక్కడ చూసుకుంటే కనుక కిడ్స్ బెడ్రూమ్ అండి. కిడ్స్ బెడ్రూమ్ కూడా మంచి స్పేషియస్ ఉంది ఫ్రెండ్స్. షెల్ఫ్స్ కూడా మంచిగా ఇచ్చారు చూడండి. అండ్ వన్ సైడ్ రాయల్ ప్లే కూడా ఇచ్చారు చూడండి ఫ్రెండ్స్. సో సీలింగ్ కూడా మంచి డిజైన్స్ ఇచ్చారు. అలాగే మనకు కావాలంటే సింగిల్ రూమ్ కూడా సపరేట్గా కిరాయికి ఇచ్చుకోండి ఫ్రెండ్స్ ఇక్కడ. సో మెట్లు కూడా మంచి గ్రానైట్ ఇచ్చారు ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి. మొత్తం స్టీల్ రైలింగ్ కూడా కంప్లీట్ చేశారు ఫ్రెండ్స్ వీళ్ళైతే. సో ఇది వచ్చేసి బాల్కనీ అండి, ఫస్ట్ ఫ్లోర్లో. చూసుకున్నట్టు మెయిన్ డోర్ అండి, చాలా పెద్ద మెయిన్ డోర్ ఇచ్చారు చూడండి. సో మొత్తం కూడా టేక్ అండి. ఇది నార్త్ సైడ్ గల్లీ అండి. బ్యాక్ సైడ్ వాష్రూమ్ ఉంటుందండి. సో ఇది వచ్చేసి మెయిన్ హాల్ అండి. సో యూపీసీ కిటికీలు అండి. మొత్తం కూడా సరౌండెడ్ బై హౌసెస్ అండి ఈ ఇంటికి అయితే. సో మంచి రాయల్ ప్లే బుద్ధుడు బొమ్మ అయితే ఇచ్చారండి ఫ్రెండ్స్. మంచి బుద్ధుడు రాయల్ ప్లే అయితే వేశారు చూడండి ఫ్రెండ్స్, చాలా బ్యూటిఫుల్గా వేశారు. సో ఇదంతా హాల్ అండి. సో మంచి సీలింగ్ అయితే ఇచ్చారు చూడండి ఫ్రెండ్స్, మంచి కలర్ కాంబినేషన్ తోటి. నార్త్ సైడ్ డోర్ కూడా ఇచ్చారండి ఇక్కడ. సో టీవీ యూనిట్ అండి ఇది. ఇది వచ్చేసి డైనింగ్ ఏరియా అండి. సో ఇది వచ్చేసి ఓపెన్ కిచెన్ అండి. సో ఇందులోనే పూజ రూమ్ వచ్చిందండి. మంచిగా 2 to 3 పీపుల్ అయితే పూజ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది వచ్చేసి ఓపెన్ కిచెన్ అండి. మంచి టైల్స్ వేసారు చూడండి ఫ్రెండ్స్. పైన సబ్జాలు కూడా ఇచ్చారు. లెఫ్ట్ సైడ్ వచ్చేసి బాల్కనీ ఉంటుందండి వాషింగ్ మిషన్కి. ఇది వచ్చేసి కామన్ వాష్రూమ్ అండి. అండ్ ఇది చూసుకుంటే కనుక మాస్టర్ బెడ్రూమ్ ఫ్రెండ్స్. కింద కంటే కూడా పైన కొంచెం స్పేషియస్గా ఉంటుంది ఫ్రెండ్స్. సో మొత్తం రాయల్ ప్లే డిజైన్స్ కూడా వేసేసారండి. అండ్ సీలింగ్ చూడండి ఫ్రెండ్స్, చాలా సింపుల్గా సూపర్గా ఉంది. అండ్ ఇది అటాచ్డ్ వాష్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్కి. సో మంచి లైటింగ్ కూడా ఇచ్చారు చూడండి. సో డిజైన్ చూడండి ఫ్రెండ్స్, మంచిగా సూపర్గా ఉంది చూడండి ఫ్రెండ్స్. సో మంచి డోర్స్ కూడా యూజ్ చేస్తారు చూడండి ఫ్రెండ్స్. ఇంకా ఇది చూసుకున్నట్లయితే కిడ్స్ బెడ్రూమ్ అండి. కిడ్స్ బెడ్రూమ్ కూడా మంచి స్పేసెస్గా ఉంటుంది చూడండి ఫ్రెండ్స్. మంచి మార్బుల్స్ అయితే వేశారు లోపల కూడా. అండ్ డిజైన్స్ కలర్స్ కూడా చాలా ఎక్సలెంట్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇవి. ఇల్లు కనుక ఎవరికైనా నచ్చినట్లయితే మిస్ చేసుకోకండి ఫ్రెండ్స్. ఇల్లు వచ్చేసి హైత్నర్ జీ స్కూల్ వచ్చేసి 1 కిలోమీటర్ ఉంటుందండి. కేవలం 1 కిలోమీటర్ ఉంటుందండి జీ స్కూల్ దగ్గరికి. ఇంకా ఇంటి డైమెన్షన్ చూసుకుంటే కనుక ఈస్ట్ ఫేసింగ్ ఇల్లు అండి. 26 into 45 డైమెన్షన్ అండి. చాలా ఎక్సలెంట్ డైమెన్షన్ అండి ఇది. దీని ప్రైస్ చూసుకున్నట్లయితే 1,15,00,000 అయితే చెప్తున్నారు ఫ్రెండ్స్. దట్ టు నెగోషియబుల్ అండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాంటాక్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.